ఇట్లాంటివి ఎవరైనా మీరు మీ సొంతంగా అయితే మీరు తీసుకుంటారా? వ్యాపారం ఎంత దారుణంగా చేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇటీవల వందల కిలోల కుళ్లిపోయిన మాంసం బయటపడింది. మటన్ మార్కెట్లో తనిఖీలు చేపట్టిన అధికారులకు కుళ్లిపోయిన మాంసం లభించింది. ఫ్రీజర్లలో భద్రపరిచిన కుళ్లిన మాంసాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. దాదాపు వందల కిలోల పాడైపోయిన మాంసాన్ని అధికారులు శానిటైజ్ చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై మటన్ వ్యాపారులు స్పందించారు. కత్తి తిరిగితే గాని తమ కడుపు నిండదు అని మటన్ షాపు యజమానులు అంటున్నారు. గత శుక్రవారం మటన్ మార్కెట్లో కుళ్లిపోయిన మటన్ను అధికారులు సీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు షాపులు తెరవడానికి అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారని, ఇద్దరు ముగ్గురు చేసిన పనికి అందరినీ శిక్షించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇక నుంచి ఎలాంటి తప్పు జరగకుండా తాజా మటన్ను ప్రజలకు అందిస్తామని వారు అంటున్నారు. వచ్చినారు, మార్కెట్కి వచ్చినారు, చెక్ చేసినారు. మామూలు పెద్దవాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చినారు, చెక్ చేసినారు. అది సడన్గా వచ్చినారు, చెక్ చేసినారు. ఇంకోటి ఏమిరా అంటే మెయిన్ ఇక్కడ చేసిన దాంట్లో ఏమిరా అంటే దొరికింది 10-20 దానికి అందరూ 1000 కిలోలు 500 కిలోలు అని చెప్తున్నారు. అందులోనూ మీట్ అని చెప్తున్నారు. మీట్ అయితే ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ తలకాయ కాళ్ళు. ప్రజెంట్ ఒక రోజు చేసిన దానికి మొత్తం ఆ రోజు సేల్స్ చేయలేం కదా మనము. ఒక 2 days జరిగిన దాన్ని పెట్టిన స్టోరేజ్ దానికి ఆ మార్కు సరంగా ఇష్యూ అయిపోయింది. దానికి వీళ్ళు 1-10 యాడ్ చేసుకొని చెప్పుకుంటున్నారు. వచ్చినారు, అయిపోయింది. ఇప్పుడు ఏదో చేసినారు, మా సార్ వాళ్ళు అలా నోటీసులు ఇచ్చినారు, మాకు ఇది చేసుకున్నాము. ఇంక నుంచి ఈ మారు ఉండదు, మేము ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాము, మొత్తం ఇప్పుడు చేసుకున్నాము. ఇప్పుడు చెప్పేది ఏమంటే దాదాపు 200-300 కుటుంబాలు బతుకుతున్నాయి కదా, వాళ్ళు చెప్పిన దానికి మేము మొత్తం క్లీన్ చేసుకున్నాము. కాబట్టి సార్ వాళ్ళు ఇంక నుంచి దయచేసి ఏమన్నా మాకు కొంచెం దారి చూపించారు కదా, ఇన్ని కుటుంబాలు బయటపడితే మనం ఏం చేయగలుగుతాము, ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ మేము ఉన్నాము, దీనికి మించి మేము ఇది చేయలేము. సో మొత్తం క్లీన్ చేసి మొత్తం రెడీ చేసుకున్నాము. దాదాపు ఇప్పుడు మాది 4th జనరేషన్ మాది, కిడ్స్ది మాది. యాక్చువల్లీ ఇన్ని తరాల నుంచి ఉన్నాము. ఇది వెళ్ళిపోయిందంటే మేము అంతా కూడా బయటపడాల్సి వస్తుంది. మాకు జీవనోపాధి మాకు ఉండదు. మళ్ళీ ఒక 300 కుటుంబాలు పోయినాయంటే బాధ ఎట్టుంటుంది. మాకు ఇంత జరిగింది, ఏదో తప్పు అయిపోయింది చేసిన దానికి. మొత్తం క్లీన్ చేసినప్పటి నుంచి మొత్తం శుద్ధంగా పెట్టుకున్నాము. ఒకసారి సార్ వాళ్ళు మళ్ళీ ఒకసారి గమనించి మాకు ఏదైనా మళ్ళీ ఇన్ని కుటుంబాలు మా గురించి ఆలోచించి ఇంకోసారి మాకేమన్నా చూపిస్తే ఆధారం కొంచెం ఇది ఉంటుంది. ఇది మటన్ మార్కెట్లో 3 రోజుల ముందుగా ఇది జరిగింది మాట. కానీ అవన్నీ 2-3 చేశారు ఆ పనులు. అది అందు గురించి అది అందరికీ ప్రాబ్లం అయింది. అది మన దూరం వచ్చి ఉంటే అది మేము అంత దూరం పోయేదాకా చేస్తుంటాం. ఇది పక్కన ఉన్న వాళ్ళు చెప్పినారు దాని గురించి ఇది విషయం ఎత్తింది, ఆ వస్తువులు బాగలేవనేసి. కానీ మార్కెట్ అంతా సార్ వాళ్ళు పెద్ద సార్ అంతా చెప్పిన తర్వాత మేము నీట్గా క్లీన్గా చేసి పెట్టుకునేనాము. ఇంకో మీట చేసిన ముగ్గురికి అందరికి వచ్చింది అది ప్రాబ్లం. కొన్ని ఏళ్ళుగా ఉన్నది మార్కెట్. ఇది 200 సంవత్సరాలుగా ఉండింది, 250 సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి ఉండింది ఇది. ఈ ముగ్గురు చేసిన దానికి అది అందరి మీదకి వచ్చేసింది. చాలామంది దీని మీదే బతుకుతున్నారు. ఇప్పుడు దాదాపు 4-3 రోజులుగా మూసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు. ఇంకోసారి నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రాకుండా నీట్గా చేసుకుంటాం. ఓకేనా? తెలియదు సార్, తెలుసుంటే మేము ఇంత దూరం వచ్చి ఉండము సార్. అది ఇంత దూరం తెచ్చిండాము ఉంటాము, కానీ మేము ఇంత దూరంగా అది తెలియా మనకి. తెలుసుంటే మేము ఇంత దూరం వాళ్ళకి రాకుండా చేసుకుని ఉంటాం మేము నీట్గా. నెక్స్ట్ టైం మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఫ్రిడ్జ్లు ఏం పెట్టాము, పని నీట్గా పెట్టుకుంటాం. రూమ్లు అన్నీ సార్ వాళ్ళు పెద్ద సార్లు చెప్పినారు నీట్గా చేసి పెట్టుకోమని, ఆ పని చేసుకుంటాం. ఇప్పుడు ఇది 4 రోజులు మూసినారు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు. ఇక్కడ చాలామంది వీటికి నమ్ముకుని బతికే వాళ్ళు చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మా తాతకాలం నుంచి అది 4 తరాలుగా వస్తున్నాయి సార్. ఇది చాలా ఇబ్బంది సార్ మనకి. బయట ఉన్న వాళ్ళు 100 చెప్తారు, వాళ్ళు కావాలని 1 జరిగితే 2 జరిగినాయని చెప్తున్నారు బయట ఉన్న వాళ్ళు. అవంతా ఫేక్, అదంతా వేస్ట్. అవంతా దీని గురించి మీరు ఏం ఇబ్బంది పడాలి, మేము నీట్గా చేసుకుంటాము. ఏం ప్రాబ్లం రాకుండా నెక్స్ట్ టైం ఏం ఇబ్బంది లేకుండా నీట్గా చేసుకుంటాం మేము మా పనుల మట్టికి. ఈసారి మా నీట్గా ఏమైనా కానీ మన వాళ్ళకి అందరూ చెప్పి నెక్స్ట్ టైం పబ్లిక్ ప్రాబ్లం లేకుండా మంచిగా ఫ్రెష్ వస్తువులు అమ్ముకొని చేసుకుంటాం సార్. దాని గురించి అయితే ఇబ్బంది లేదు సార్. మనం తిరుపతి ప్రజలు మనకి ఈసారి వదిలేయండి మీరు. నెక్స్ట్ టైం మీకు ప్రాబ్లం లేకుండా మేము నీట్గా చేసుకుందాం. మున్సిపాలిటీ వాళ్ళు ఎంత దూరం వచ్చే వరకు మేము చేసుకోము. నీట్గా పెట్టుకుని మీకు ఏం ప్రాబ్లం రాకుండా మేము చేసుకుందాం. ఫ్రిడ్జ్లు ఏం లేకుండా మనంతా పెద్దలు అందరూ కలుసుకునేసారి ఈ పిల్లకాయలు తెలియకుండా చేసినారు. నెక్స్ట్ టైం ఈ పిల్లకాయలు తెలియకుండా పనులు చేయకుండా మేము ఇబ్బంది పడకుండా మేము అన్నీ చేసుకుంటాం సార్ నీట్గా.